జగిత్యాల పట్టణ పచ్చదనం పారిశుద్ధ్యం అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని 47, 48, 12, 57 వార్డుల్లో 1,56,00,000 రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ జగిత్యాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని పేర్కొన్నారు. దగ్గరలో దాదాపు మొత్తం కూడా ఇళ్ల నిర్మాణంతో గిడిపోయింది. చాలా రోడ్లు కూడా అసంతృప్తి. మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇచ్చి మరి ఇక్కడ నాయ బ్రాహ్మణ సంఘం ఉంది, ఇక్కడ చాలామంది ముఖ్యులు ఉన్నారు అని చెప్పి బైపాస్ రోడ్ దగ్గర అని చెప్పి చాలా రోడ్లు కూడా చేయడం జరిగింది. కొన్నిసార్లు నేను చూడవచ్చు రాకపోవచ్చు, కానీ ఎప్పుడైనా మళ్ళీ ఏదో కార్యక్రమాలు కట్టినప్పుడు మాత్రం ఎప్పుడో ఒక కొత్త రోడ్డు కనబడుతూనే ఉంటుంది. దాదాపుగా 2 కోట్ల రూపాయలతోటి మొదలై అష్టలక్ష్మి టెంపుల్ వరకు కూడా మనం రోడ్డు అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఒకటే ఏంటంటే చాలా చోట్ల మేము చెప్పినాం, ఇక్కడ కూడా చెప్తా ఉన్నాం, కొంచెం సెట్ బ్యాక్ లేక ఇబ్బంది అవుతుంది. ఇక పథకాలు వేరు, ఇదంతా మోతే శివారు, ఇక పాదయాన్ని నెరవేర్చుకుంటూ పోతే కలదు. మోతే శివారు మనం జైత్యాలు కలిపినాం, నిధులు ఇవ్వడం జరిగింది, అభివృద్ధి అవుతున్నది. మోతే చెరువు అనేది పూర్తిగా తలాపుకున్నట్టే ఉంటుంది మన వాడుకి. మరి మోతే చెరువు మొత్తం 32 చెరువు చింతగూడ చెరువు లెక్క గలీజ్ అయ్యే అవకాశం ఉంది. అదే అభివృద్ధి చేయాలని చెప్పి మీ అందరూ తెలియజేయాలి. అలా గుడే కాదు, చెరువు మంచిగా ఉంటేనే ఆ గుడికైనా ప్రాధాన్యత ఉంటుంది. మన వాడకట్టుకెళ్ళి ఒక 3.5 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. 3.5 కోట్లు. కానీ పరిస్థితి ఏంటంటే మనకు సరైన లేవకు లేక నీళ్లు ఎటు నుంచి ఎటు మలపాలనో అర్థం కాని పరిస్థితి వచ్చింది. మీరు చూసిన విక్రమదార్ స్కూల్ కూడా 5వ వార్డు 4వ వార్డు మధ్య ఉంటుంది. అది కిరాయి పడినప్పుడు నేను అల్లే చదివిన 7వ తారీఖు సర్కారు వాళ్ళు అల్లే చదివాం. అది ఈడ సంత భవనాలకు వచ్చింది. కానీ దాని వెనుక 3 నెలలు ఎటు వాళ్ళో తెలియని పరిస్థితి ఉండేది. అప్పుడు రవినాయక్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు మరి మీరు గెలిపించిన సంజయ్ కుమార్ ఏదో రోడ్లు వేసుడు గెలుచుడు ఇంటికాడ ఉండడు సపోర్ట్ కొట్టుంటారు. చిన్న విషయాలను కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని అక్కడ తీసుకొచ్చి ఆ స్కూల్ పక్క ఇల్లు వాళ్ళను మాట్లాడి వాడికి డైరీ కట్టి కట్ట పక్కకెళ్ళి కూడా మొత్తం మోడీ కట్టి బయటకు తీసుకుపోయింది. అంటే మనతో అయినంతలో కొన్ని పనులు మన ప్రాంతంలో పరిశుభ్రత ఉండాలి, పచ్చదనం ఉండాలి, మంచిగా ఉండాలి అని ఆలోచన చేస్తున్నాం. మరి మీ అందరూ అభిమానంతో గెలిచినప్పుడు కొన్ని మంచి పనులు చేయాలి. మరి మీ అందరూ సహకారం కూడా ఉండాలి. రోడ్లు వేసి వట్టి బండలు వేసుకున్నట్టు కాదు, అది కంకర్ని ఇది కంకర్ని. ఇట్లా పచ్చని చెట్లు ఉన్నప్పుడే మనకు నిల్వ నీడనిస్తుంది, మనం పీల్చుకునే గాలి ఇస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. అట్లాంటి ప్రాంతాల్లో మంచిగా కొద్దిగా చెట్లు పెట్టుకుంటే వైర్లు కూడా పైన లేవు, అందరికీ ఉపయోగపడుతుంది. ఇంటి వారికి కావచ్చు, మనకు కావచ్చు.